అందరికీ నమస్కారం అండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు. ఈ వీడియో వచ్చేసరికి భద్రాచలం జిల్లా పాలవంచ నుంచి బ్రదర్ నాని గారు అయితే పంపడం జరిగిందండి. ముందుగా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఎండాకాలంలో పిల్లలు అనేవి చాలా తక్కువగా పుడుతూ ఉంటాయండి. అలా పుట్టడం కూడా అంటే పుట్టిన పిల్ల కూడా చాలా హెల్దీగా ఉంటుందని చెప్పి చాలామంది అయితే అంటూ ఉంటారు. కానీ ఎండాకాలంలో కోళ్ళు పొదగడం అనేది చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే కోళ్ళకి శ్వాస గ్రంథులు అంటే స్వెట్ గ్లాండ్స్ ఉండవు కాబట్టి అవి వాటిలో ఉన్న వేడిని బయటికి పంపించలేకపోతూ ఉంటాయి. నార్మల్గా బయట తిరిగే కోళ్ళే చాలా ఇబ్బంది పడుతుంటాయి. అలాగే పొదుగుడు కోళ్ళు వేయటం వల్ల వాటిని ఇంకా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం మనం. చాలామంది అయితే పూరికోళ్ళని వేస్తారు, పూరికోళ్ళతో 10-15 పిల్లలు తీపిస్తారు, ఓకే. బట్ ఇప్పుడు పూరికోళ్ళు దొరకడం కూడా చాలా ఇబ్బందిగా అయిపోయిందండి. ఎందుకంటే పూరికోళ్ళు తెచ్చినా కానీ వాటి యొక్క గుడ్లు వీటిలో కలవడం వల్ల బ్రీడ్ అనేది కల్తీ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసం అని చెప్పి పెద్ద కోళ్ళని వేస్తూ ఉంటారండి. ఆ పెద్ద కోళ్ళని వేయటం వల్ల వాటి బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఎండాకాలంలో వాటికి కాళ్ళు పట్లు రావడం కానీ, అలాగే చాలా వరకు అయితే గుడ్లు తొక్కేయడం కానీ, లేకపోతే పిల్లలు వచ్చే టయానికి పిల్లలు చచ్చిపోవడం కానీ ఎక్కువ బరువు పడి అలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనకున్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే ఇంక్యుబేటర్ అండి. ఇంక్యుబేటర్ అంటే కోడి సహాయం లేకుండా ఆర్టిఫిషియల్గా మనం కోడిగుడ్డును అనేది పొదిగించి దానిలోంచి పిల్ల బయటికి తీయడం. దీనిలో ప్రాసెస్లో కోడి కాకుండా మనం కరెంటు ద్వారా అయితే కోడి పిల్లని అయితే బయటికి తీస్తామండి. ఎలా అంటే దానికి సరిపడా హీట్ అలాగే దానికి సరిపడేంత తేమ దానికి పంపించేసి ఆటోమేటిక్ ఎగ్ టర్నర్స్ ద్వారా అంటే రోలర్స్ ద్వారా గుడ్లను అటు ఇటు తిప్పుతూ పిల్లని అయితే మనం బయటికి తీసుకురావడం జరుగుతుంది. నేను థంబ్నెయిల్లో పెట్టినట్టుగా కరెంట్ లేకుండా పనిచేస్తుందని పెట్టానండి. దయచేసి మీరు నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే చాలామంది తెలుసు కరెంట్ లేకుండా ఇంక్యుబేటర్ పనిచేయదని. నేను ఏ ఉద్దేశంతో చెప్పానంటే కరెంట్ లేకపోయినా కానీ దానిపైన ఉన్న మూత తీయడం ద్వారా దానికి సరైన గాలి అందియటం ద్వారా దానిలో ఉన్న తేమ అనేది గుడ్ల మీద పడి కోడిపిల్ల అనేది పాడవకుండా ఉంటుంది. కరెంటు పోయిన ఒక రోజు వరకు కూడా కోడిపిల్ల అనేది లోపల గుడ్లో చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ఎలా ఉన్న కోడిపిల్ల అలాగే ఉండాలి అనుకుంటే కరెంటు పోయిన 10 నుంచి 20 నిమిషాల వ్యవధిలో దాని యొక్క మూతనైతే తీసేయాలండి. ఆ మూతను తీయటం వల్ల బయట ఉన్న టెంపరేచర్ ఆ గుడ్డు తీసేసుకొని దాని మీద ఉన్న తేమ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గడం వల్ల గుడ్డు పైన ఉన్న తేమ కూడా తగ్గిపోయి కోడిపిల్ల అనేది పాడవకుండా ఉంటుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే నాకు కూడా ఒక అపోహ ఉండేది. ఏంటంటే అది ఇంక్యుబేటర్లోంచి వచ్చిన పిల్లకి ఈకలు అలాగే కాళ్ళు అనేవి చాలా వీక్గా ఉంటాయండి. అలాగే ఈకలు అనేవి త్వరగా రావు అని చెప్పి ఒక అపోహ ఉండేది. నేను చాలామందిని కనుక్కున్నానండి. అంటే పెద్ద పందాలు వేసే వాళ్ళని కనుక్కున్నాను. వాళ్ళని అడిగితే అలా ఏముండదు, ఇప్పుడు మేము కట్టే పందాలు కూడా ఇంక్యుబేటర్లోంచి పిల్లలే తీస్తాము అని చెప్పి చాలామంది చెప్పారు. అలా చెప్పిన తర్వాత కూడా నేను బ్రదర్కి కాల్ చేసి మాట్లాడాను. బ్రదర్ కూడా నాకైతే మంచిగా చెప్పారు ఇంక్యుబేటర్ గురించి. బ్రదర్ నాకేం చెప్పారంటే గుడ్లలో కూడా ఫెర్టైల్ ఎగ్స్, నాన్ ఫెర్టైల్ ఎగ్స్ అని ఉంటాయండి. అంటే ఫెర్టైల్ ఎగ్స్ అంటే పిండం తయారయ్యేది, నాన్ ఫెర్టైల్ అంటే పిండం సరిగ్గా తయారవ్వకుండా ఉండేదండి. దీని ముఖ్య కారణం ఏంటంటే బ్రీడర్ యొక్క క్వాలిటీ అండి. అంటే మనం బ్రీడర్కి కానీ క్వాలిటీ ప్రోటీన్ ఫుడ్ ఇచ్చామంటే దానికి వచ్చే అవుట్పుట్ కూడా చాలా హెల్దీగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్పారు. నేను కూడా ఇంక్యుబేటర్ వాడకూడదనే అనుకున్నాను. నాని గారండి, భద్రాచలం జిల్లా పాలవంచ. బ్రదర్ అయితే నాకు ఒకటే చెప్తున్నారండి, మీరు మొహమాటం లేకుండా వీడియో అయితే చేసేయండి బ్రదర్. ఎవరికైతే ఇంక్యుబేటర్లు కావాలో వాళ్ళు నాకు కాల్ చేయమని చెప్పండి. వాళ్ళకి ఏ డౌట్లు ఉన్నా ఏ సందేహాలు ఉన్నా నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. అలాగే ఎక్కడికైనా డెలివరీ ఇస్తా అని చెప్పి అయితే బ్రదర్ మనకి చెప్తున్నారండి. బ్రదర్ దగ్గర వచ్చేటప్పటికి స్టార్టింగ్ 56 ఎగ్స్ అంటే 56 గుడ్ల దగ్గర నుంచి మీకు ఎంత కెపాసిటీ కావాలంటే కూడా అంత కెపాసిటీ బ్రదర్ అయితే చేసి ఇస్తా అని చెప్పి చెప్తున్నారండి. బ్రదర్ కస్టమర్ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్నారంటండి. చాలా మంచిగా అయితే హ్యాచింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నారు. అలాగే నేను మళ్ళీ చెప్తున్నానండి, కరెంట్ లేదని థంబ్నెయిల్ పెట్టని చెప్పి ఎవరు తిట్టుకోవద్దు. ఎందుకంటే
అలా మూత తీసి పెడితే అని చెప్పి కుదరదు కాబట్టి కరెంట్ లేకుండా కూడా ఉంటుంది ఒక రోజు వరకు అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.